అందరికీ నమస్కారం అండి. సోమవారము శివుని అనుగ్రహం కోసము అనేక రకాల పూజలు, దాన ధర్మాలు చేస్తుంటారు. సోమవారము ఎంత పుణ్యం చేసినా కొన్ని చిన్న తప్పులు చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. సోమవారం శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నట్లయితే ఎలాంటి కష్టాలు కూడా మన దగ్గరికి రాలేవు. సోమవారం రోజు ఏ పనులు చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సోమవారం రోజు చాలామంది హెయిర్ కటింగు, షేవింగ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ సోమవారము ఇవి 2 కూడా చేసుకోకూడదు. కొంతమంది ఆదివారం మాంసం తిని మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్‌లో జాగ్రత్త చేసి సోమవారం తింటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. సోమవారం రోజు శివభక్తులు మాంసం తినకూడదు. ఆ రోజు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, పనసపండు ఇవన్నీ కూడా సోమవారం రోజు తినకూడదు. సోమవారం రోజు నలుపు రంగు, నీలం రంగు దుస్తులను ధరించకూడదు. శివుడికి పసుపు రంగు మిఠాయిలను సమర్పించకూడదు. నల్ల పూలను సమర్పించకూడదు. సోమవారం రోజు వీటిని శివుడికి అర్పించటము చాలా అశుభము. సోమవారము మనము ధాన్యం కొనుక్కోకూడదు. విద్యకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు కొనడం కూడా మంచిది కాదు. సోమవారము పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొన్నట్లయితే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. సోమవారము తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. శివుణ్ణి పూజించేవారు ధూమపానము, మద్యపానం చేయకూడదు. సోమవారము శివుని పూజించేటప్పుడు శంఖాన్ని ఉపయోగించకూడదు. సోమవారము ఏ నియమాలను పాటించినట్లయితే శివానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూద్దాము. సోమవారము శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేసినట్లయితే ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారము శివుడికి పసుపు నీటితో అభిషేకం చేస్తే శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి. శంకుపుష్పంతో శివుడిని పూజిస్తే శివుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. శంకుపుష్పానికి చాలా ప్రత్యేకత ఉంది. సోమవారము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించినట్లయితే శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. శివుడిని ఉమ్మెత్తు పూలతో పూజించాలి. ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. సోమవారము శివుడికి బిల్వపత్రాలను సమర్పించినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సోమవారం రోజు శివుడికి బిల్వపత్రాలను సమర్పించినట్లయితే జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జీవితాంతము చేసిన పూజలన్నిటి పుణ్యఫలాన్ని ఒక బిల్వదళంతో పూజించడం వలన పొందవచ్చు. సోమవారము తెల్లటి పువ్వులను శివుడికి పెడితే శుభం కలుగుతుంది. చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే ధనము అభివృద్ధి చెందుతుంది. చక్కెరతో శివుడికి అభిషేకం చేస్తే ఏర్పడిన దుఃఖము తొలగిపోతుంది. వెలగపండు శివుడికి చాలా ఇష్టమైనది. ఈ పండుని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది. సోమవారం రోజు శివలింగానికి తేనెను సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సోమవారం ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయాలి. సోమవారం రోజు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకొని శివాలయంలో 365 ఒత్తులను వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే అదృష్టం పెరుగుతుంది. డబ్బు సమస్యలు ఎదుర్కొనేవారు సోమవారం సాయంత్రం శివుడిని పూజించి శివలింగం ముందు నిజదీపాన్ని వెలిగించాలి. 41 రోజులు ఇలా చేసినట్లయితే శివుడి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పెళ్లిగాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని పూజించినట్లయితే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు. సోమవారం రోజు నిర్మలమైన భక్తితో పరమేశ్వరిని పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. సోమవారం రోజు ఉదయాన్నే పూజ చేసి పూజా మందిరంలో 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. సోమవారము నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి. సోమవారం రోజు ఉపవాసం చేసి శివునికి పూజిస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి. పురాణాల ప్రకారము శివుడు, పార్వతి సాయంత్రం పూట భూమిపై సంచరిస్తుంటారు. అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజలు చేస్తే చాలా మంచిది. సోమవారం రోజు తులసి మొక్క దగ్గర
దీపం వెలిగించి పువ్వులు వేసి నమస్కారం చేస్తే 5వ తరము కలుగుతుంది. శివుడికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. శివునితో పాటు మహావిష్ణువుని కూడా సోమవారం పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. సోమవారం రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేస్తే చాలా మంచిది. బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మనపైనే ఉంటాయి. సోమవారము అన్నదానము వస్త్రదానం చేసినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సోమవారము శివుని గనక పూజించినట్లయితే శివుని అనుగ్రహంతో అన్ని సమస్యల నుంచి బయటపడి జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.